హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషా పిచ్చి పిల్ల కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో హోమ్ మేడ్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మీ అందరూ చూడండి, నేర్చుకోండి. అది స్వీట్ ఉండదు, అలాగే షుగర్ కూడా ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. సరే, ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఫ్లెక్స్ సీడ్స్ వేయాలి, డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోస్ట్ చేసుకుని ఒకటిగా మనం పక్కన పెట్టుకోవాలి. అందులో ఆల్మండ్, కాజు, తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు కూడా రోస్ట్ పొచ్చు గింజలు, అందులో కొన్ని వేపిన శనగపప్పు కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు వేడి చేసుకోవాలి, అవి కూడా రోస్ట్ చేసుకొని అందులో తేమ లేకుండా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చేసిన తర్వాత అందులోని పొద్దుతిరుగుపు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి ఎలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అలాగ వేపుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఎవరైనా ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా బాగా లైట్గా తినవచ్చు, ఎందుకంటే షుగర్ ఉండదు కాబట్టి. ఇందులో మనం ఖర్జూరం యాడ్ చేస్తున్నాం. దీన్ని మనం చూడండి, నేను మంచి గ్రైండర్లో దాన్ని పొడి చేయకుండా రవ్వలా ఆడుకున్నాను. రవ్వలా ఆడుకుంటే మనకి పళ్ళ కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ప్రీతి జోడికి మిక్సీ తీసుకున్నాను. అందులో గ్రైండ్ చేయకుండా చాపర్తో మంచిగా ఫైన్ పొడి వచ్చేలాగా రవ్వలాగా నేను పొడి చేసుకున్నాను. దాంట్లో మనం షుగర్ వేయం ఫ్రెండ్స్, ఖర్జూరం వేస్తాం. ఖర్జూరం వేసి ఖర్జూరం కూడా బాగా పొడి చేసుకొని ఖర్జూరం కలుపుకుంటాం. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఎటువంటి షుగరు యాడ్ చేయం. దీన్ని న్యాచురల్ స్వీట్తోని, డ్రై ఫ్రూట్ స్వీట్స్తోని ఆ స్వీట్ని మనం ఆస్వాదించుతాం. ఎందుకంటే దీనికి హెల్దీ ఫుడ్, చాలా హెల్దీ. చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చు. ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను నమ్మలేకపోయిన ఇంతలా వస్తుందని. టేస్ట్ కొంచెం లైట్ స్వీట్ ఉండొచ్చు, కానీ తినడానికి మన ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం. మీ అందరూ నేర్చుకుంటారని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో కావాలితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం నచ్చిన సైజులో చక్కగా చేసుకోవచ్చు. డైలీ 1 or 2 తిన్నామంటే ప్రోటీన్ చాలా బాడీకి అందుతుంది. ఇది మంచి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. డైట్ చేసే వాళ్ళకి కానీ, మెయిన్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి, స్నాక్స్ తినాల క్రేవింగ్ వచ్చినప్పుడు ఇది చేసుకొని తినండి. మన క్రేవింగ్ తీరుతుంది, అలాగే మంచి హెల్త్. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.